యొక్క జీవితంలో మీకు యోగాలు ఉన్నాయా లేదా, అసలు యోగం ఉందా లేదా మాకు అని సందేహం వస్తూ ఉంటుంది కొంతమందికి. అది వారి యొక్క కెరియర్లో అవ్వచ్చు, వాళ్ళ సర్వీస్ మీన్స్ అసలు సర్వీస్ చేస్తున్నామా లేదా, కరెక్ట్ సర్వీస్లో ఉన్నామా లేదా, అది ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా ఉండవండి, అందులో కూడా యోగం ఉండాలి కదా. కొంతమంది డబ్బుల కోసం చేస్తారు, ఎంత డబ్బుల కోసం చేస్తున్నా చేయాల్సిందే కదా, అక్కడ సర్వీస్ చేయాల్సిందే కదా, అప్పటికే డబ్బులు వస్తాయి. పూర్వము ఎలా అంటే శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ యొక్క జీవితంలో మీకు యోగాలు ఉన్నాయా లేదా, అసలు యోగం ఉందా లేదా మాకు అని సందేహం వస్తూ ఉంటుంది కొంతమందికి. అది వారి యొక్క కెరియర్లో అవ్వచ్చు, వాళ్ళ సర్వీస్ మీన్స్ అసలు సర్వీస్ చేస్తున్నామా లేదా, కరెక్ట్ సర్వీస్లో ఉన్నామా లేదా, అది ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా ఉండవండి, అందులో కూడా యోగం ఉండాలి కదా. కొంతమంది డబ్బుల కోసం చేస్తారు, ఎంత డబ్బుల కోసం చేస్తున్నా చేయాల్సిందే కదా, అక్కడ సర్వీస్ చేయాల్సిందే కదా, అప్పటికే డబ్బులు వస్తాయి. పూర్వము ఎలా అంటే అప్పుడు కూడా ఇవే గ్రహాలండి, పూర్వం నుంచి కూడా గ్రహాలు ఏమైనా మారాయా, వాటికి ఏమైనా మేకప్ వేసామా, లేదు. కానీ మైండ్ సెట్లు మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి? రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలాసార్లు చెప్పాను మీకు. దానివల్ల ఈ మార్పులు అన్నీ వస్తుంది. ఈ కలియుగంలో ఈ 21వ శతాబ్దంలో రాహు పాత్ర చాలా ఎక్కువ ఉంది. అది పాజిటివ్గా ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ పాజిటివ్గా ఉంటుంది. రాహుగ్రహం జాతక చక్రంలో నెగిటివ్గా ఉంటే జీవితాంతం కూడా నెగిటివ్ ఉంటుంది. సరే, ఇప్పుడు రాహు గురించి చెప్పట్లేదు, కంగారు పడకండి. రాహు అన్నారు కదా, మళ్ళీ రాహు గురించి అనుకుంటారు. ఇప్పుడు మీరు అసలు యోగం ఉందా లేదా జాతకంలో అనేది ఎలా చెప్పచ్చు అంటే ఖచ్చితంగా చెప్పచ్చు, యోగం ఉందో లేదో. ఎలా అంటే మీ యొక్క అప్పుల బాధలు లేవు, మీకు అప్పుల బాధలు లేవు, డెబిట్స్ లేవు, మీకు శత్రువులు లేరు, ఆరోగ్యం బాగుంది. అది యోగమా కాదా? ఈ మూడు ఉన్నాయని కూడా యోగమా కాదా? అప్పులు లేని జీవితం ప్రశాంతమైన జీవితము, శత్రువులు లేని జీవితం ప్రశాంతమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితం ప్రశాంతమైన జీవితము. ఇప్పుడు మీకు వెంటనే అర్థమైపోయి ఉండాలి దేని గురించి చెప్తున్నాను. మీ యొక్క షష్టమాధిపతి ఇక్కడ కీలక పాత్రను పోషిస్తారు. అది ఎలా ఉండాలి అసలు షష్టమాధిపతి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మీ యొక్క షష్టమాధిపతి ఎప్పుడూ కూడా అండి దుస్థానాధిపతి కదా, మరి ఆయన దుస్థానాధిపతి కాబట్టి ఏదైనా శుభగ్రహంచే చూడబడాలి. ఏ శుభగ్రహమైనా పర్వాలేదు, అది గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు. ఇక్కడ బుధుడు కూడా అర్థమైందండి. గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు. ఎవరి జాతక చక్రంలో అయితే మీ యొక్క షష్టమాధిపతి ఈ శుభగ్రహాలు నలుగురిలో ఏదైనా ఒక గ్రహం చూడబడుతుంటే ఆ జాతకులు అదృష్టవంతుడు. ఖచ్చితంగా ఏదో పాయింట్లో మ్యాచ్ అవుతుంది కదా, అది అవ్వకపోతే నేనేం చేయలేను. ఏదో శుభగ్రహం చూడాలి. తర్వాత మీ యొక్క షష్టమాధిపతిని పాపగ్రహం చూడకూడదు. ఇది నోటెడ్ పాయింట్. మీ షష్టమాధిపతిని పాపగ్రహము చూడకూడదు. మీ యొక్క షష్టమాధిపతి దుస్థానంలో ఉన్నట్లయితే విపరీత రాజ్యాగాన్ని ఇస్తారని చాలాసార్లు చెప్పేసుకున్నది. మళ్ళీ కామన్ అయిపోతుంది డైలాగ్. కొంతమంది చిరాకు పడుతున్నారు, కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు కూడా. దీనివల్ల చెప్పిందే చెప్తున్నారు, చిరాకు వస్తుంది మాకు అని చెప్పి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్టే. ఏదో నేను కోపంలో చేసేసుకో అన్సబ్స్క్రైబ్ ఇది అది అంటాం, కానీ నేను కూడా ఆలోచించుకోవాలి కదా, చెప్పిందే చెప్తున్నానని. అందుకే దుస్థానాధిపతి షష్టమాధిపతి ఎప్పుడు దుస్థానంలో ఉన్నది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ యొక్క షష్టమాధిపతి నైసర్గిక శుభుడా, నైసర్గిక పాప చూసుకోండి. నైసర్గిక శుభుడా, నైసర్గిక పాప. ఇక్కడ నైసర్గిక శుభుడు అయితే కనుక మీ యొక్క షష్టమాధిపతి ఆయన ధనస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న వాళ్ళ స్ట్రగుల్స్తో కూడుకున్న సక్సెస్ రేట్ బాగా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. స్ట్రగుల్స్ ఉంటాయి, సక్సెస్ రేట్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
మీ యొక్క షష్టమాధిపతి నైసర్గిక పాపగ్రహం అయితే, మీ యొక్క షష్టమాధిపతి నైసర్గిక పాపగ్రహం అయితే ఆయన ధనస్థానంలో కానీ లాభస్థానంలో కానీ ఉండకూడదు. ఇక్కడ ఉండడం వలన వాళ్ళ కుటుంబంలో కలహాలు, ధనస్థానంలో ఉన్నట్లయితే కుటుంబ కలహాలు ఎక్కువ ఉంటాయి, కుటుంబంలో ఐకమత్యత ఉండదు, ఒకరికి ఒకరికి పడదు. చూడండి, అసలు కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పడి చావట్లేదండి, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు గొడవలే, వాళ్ళకి సెలవు వచ్చింది అంటే గందరగోళమే ఇల్లు, వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళిపోవడమే మంచిది. వాళ్ళకి సెలవు వచ్చింది అమ్మయ్య అనుకునే లోపల ఏదో రకంగా గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. కుటుంబ స్థానంలో ఎప్పుడూ కూడా షష్టమాధిపతి ఉండకూడదు, ఆ షష్టమాధిపతి నైసర్గిక పాపగ్రహం అవ్వకూడదు. కుటుంబ కలహాలు ఎక్కువ ఉంటాయి, సఖ్యత తక్కువ ఉంటుంది, వాళ్ళల్లో వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట, వాళ్ళలో వాళ్ళకి సఖ్యత ఉండదు. అదే షష్టమాధిపతి నైసర్గిక పాపగ్రహమే కనుక లాభస్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ అంతే, చెడు సావాసాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పలుకుబడి వ్యక్తులు, స్నేహితులు ఇవన్నీ చెప్తారు లాభస్థానం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నైసర్గిక పాపగ్రహం కనుక షష్టమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు స్నేహితులని నమ్మకూడదు, నమ్మక ద్రోహం చేసే స్నేహితులు ఉంటారు, వాళ్ళకి వెన్నుపోటుదారులు ఎక్కువ ఉంటారు. స్నేహితులు అని చెప్పి వీళ్ళు ప్రాణం ఇస్తారు కానీ వాళ్ళు ప్రాణం తీసే వాళ్ళు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ నైసర్గిక పాపగ్రహం అయ్యి అది షష్టమాధిపతి కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, డబ్బు ఇస్తే తిరిగి రాదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. మీరు ఏంటండి మీ పాయింట్, మీ యొక్క షష్టమాధిపతి అక్కడ నైసర్గిక శుభుడా నైసర్గిక పాప వీటిని బట్టి ఉంటుంది. అదే నైసర్గిక శుభుడయ్యి కుటుంబ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ ఉన్నట్లయితే స్ట్రగుల్స్ ఉంటాయి, తర్వాత ఇంట్లో గొడవలు ఉంటాయి, గందరగోళం ఉంటుంది, కానీ ఖచ్చితంగా కలిసిపోయి మీ మాటకి మళ్ళీ విలువిస్తారు, ఆలోచిస్తారు అవతల వాళ్ళు. ఇక్కడ లాభస్థానంలో కూడా అంతే, నైసర్గిక పాపగ్రహం అయినప్పుడు చెడు స్నేహాలు పడతారు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలుసుకుని మీరు పక్కకు వచ్చేస్తారు. అంటే తెలిసిపోతుంది మీకు వాడు చెడ్డవాడా మంచివాడా అన్నది. ఇక్కడ లాభస్థానంలో నైసర్గిక పాపగ్రహం షష్టమాధిపతి అయినప్పుడు చెడ్డవాడా మంచివాడా అన్నది కూడా తెలుస్తుంది వీళ్ళకి, కానీ వీళ్ళకు మొట్టుకాయకి తగిలితే కానీ తెలియదు. అక్కడ శుభగ్రహానికి పాపగ్రహానికి అదే తేడా. మళ్ళీ జాగ్రత్తగా వినని చెప్తున్నాడు. షష్టమాధిపతి నైసర్గిక శుభుడైతే వాళ్ళు ముందే తెలిసిపోతుంది వాడు చెడ్డవాడా మంచివాడా అని, జాగ్రత్త పడిపోతారు వాళ్ళు. అదే షష్టమాధిపతి నైసర్గిక పాప అయితే వాళ్ళకు ఒక మొట్టికాయ తగిలితే కానీ తెలియదు, కానీ తెలుసుకుంటారు ఖచ్చితంగా, కానీ వాళ్ళకి అప్పటికు మొట్టికాయ పడిపోతుంది. కానీ ఇక్కడ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. మరి ఏదో చిన్న దాంతో వదిలిపోయి మీరు పక్క వచ్చేస్తారు, చెడ్డవాడని తెలిసిపోతుంది మీకు. కాబట్టి ఆ మొట్టికాయ తగలడం అన్నప్పుడు మాత్రం పెద్దగా ఉండకూడదు, చాలా నష్టాలు ఉంటాయి. చిన్న మొట్టికాయ అయితే పర్వాలేదు, పెద్ద తగిలింది అనుకోండి, ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయ్యి మీ డబ్బు మొత్తం దోచేసాడు అనుకోండి, మీరు స్నేహితుడు అనుకున్నవాడే మిమ్మల్ని మోసం చేశాడు అనుకోండి, మళ్ళీ తేరుకోలేనంత ఇదయ్యింది అనుకోండి, అక్కడ ఏం చేయలేం కదా. క్లియర్ అయిందండి పాయింట్. కాబట్టి ఇక్కడ నైసర్గిక పాపగ్రహానికి నైసర్గిక శుభగ్రహానికి ఇదే డిఫరెన్స్. చాలా జాగ్రత్తగా మీరు గమనించుకుంటే ఎదరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు బ్లైండ్గా నమ్మేయకూడదు. ఇక్కడ ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు బ్లైండ్గా నమ్మి వెళ్ళిపోతారో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే భగవంతుడు మీకు ఒకసారి అనుగ్రహించాడు మిమ్మల్ని, మీరు మంచి స్థాయికి వెళ్ళారు, ఎవరో దెబ్బ కొట్టి మీరు కింద పడిపోయారు అనుకోండి, మళ్ళీ మీరు ఆ తప్పు రిపీట్ చేయకూడదు. ఇంకప్పుడు ఎవరిని నమ్మకుండా మీ అంతటా మీరు మిమ్మల్ని మీరు నమ్ముకుని ఎదరికి వెళ్ళాలి. తేరుకోలేని దెబ్బ తగులుతుంది అంటే గ్రహాలు బట్టే చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే ముందు జాతక చక్రం చూసినప్పుడు బలానా టైంలో జాగ్రత్తగా ఉండాలండి, మీకు ఇలా జరుగుతుంది అని చెప్పేస్తారు. వాళ్ళు పాటిస్తారు, పాటించడం వాళ్ళ ఇష్టం. ఇంకా నాకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఇంకెప్పుడు కూడా నాకు ఎప్పుడు కన్సల్టేషన్ తీసుకుని ఎప్పుడు మాట్లాడే వాళ్ళు అనుకోండి, ఇంకా నా క్లయింట్స్ కాబట్టి వాళ్ళైతే జాగ్రత్తలు తీసేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి చెప్పించుకుని అలా మారుస్తూ ఉంటారు. చూసారా, ఒక 100 మంది జ్యోతిష్యంలో ఉన్నాం అనుకోండి, 100 మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కడు ఏం చెప్తున్నాడో చూద్దాం, ఈ వీడు ఏం చెప్తున్నాడు, ఈ మాధవానంద వాడు ఏం చెప్తున్నాడు, సంథింగ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, వేరే వాళ్ళు వాడు వీడు అనకూడదు. వాళ్ళు జ్యోతిష్యులు మంచి అనుష్ఠానం ఉన్న వాళ్ళు కాబట్టి నన్ను నేను అనుకోవచ్చు, తప్పులేదు, వాళ్ళని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుష్ఠానం చేసి ఉంటారు కదా, మరి ఆ పాపం నాకు చెప్పుకుంటుంది. అలాగే ఒక్కొక్క జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, కానీ ఈ లోపల వాళ్ళకి దెబ్బ తగిలేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు మైండ్లో. 10 మందిని 15 మందిని పట్టుకుంటూ ఉంటారు, ఎవడేం చెప్తున్నాడో చూద్దాంలే అని చెప్పి. ఈ 10 మంది దగ్గరికి వెళ్తారు, 10 మంది దగ్గర డబ్బులు వదిలించుకుంటారు, అసలు విషయము వీళ్ళకి రిజల్ట్ ఉండదు. అదే చెప్తారు.
మీ ప్రాబ్లం ఏంటో మీరు డాక్టర్కి ఎలా అయితే చెప్పుకుంటున్నారో ఒక జ్యోతిష్యుడి దగ్గర నుంచి కూడా పరిష్కారం అలా తీసుకోవాలి. అర్థమైందండి? ఆ పరిష్కారం తీసుకుంటేనే మీకు రిజల్ట్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక నొప్పి అయితే ఇంకో నొప్పి అని చెప్తే ఇంకో నొప్పిగా ఇస్తాడు మెడిసిన్ అయినా, అసలు నొప్పి తగ్గదు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కూడా డాక్టర్ల దగ్గర వాళ్ళు దేవుడితో సమానం. డాక్టర్లు పక్కా డాక్టర్లు. డాక్టర్ ముసుగులో ఉన్న దొంగల గురించి మాట్లాడట్లేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు తయారైపోతున్నారు. డాక్టర్ ముసుగులో ఉన్న దొంగలు వాళ్ళు. కానీ నేను కేవలం డాక్టర్ల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు దేవుడితో సమానము. వాళ్ళ దగ్గర జ్యోతిష్యుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళ జీవితం అంత బాగుంటుంది. అర్థమైందండి? ఇదొకటి. సరే, ఇక్కడ మనం విషయంలోకి వచ్చేద్దాం ఇంకా. కాబట్టి ఇప్పుడు మీ యొక్క షష్టమాధిపతి ఎలా ఉన్నారు అన్నది చూసుకోండి. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. షష్టమాధిపతి ఆయన శుభగ్రహం అయినా పాపగ్రహం అయినా సరే లగ్నంలో ఉండకూడదు. అది అంత మంచిది కాదండి. కొంచెం స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. షష్టమాధిపతి లగ్నంలో ఉన్న జాతకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు కూడా అంతే, ఏదైనా శుభగ్రహంచే చూడబడాలి అది షష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ లగ్నము కోణం అవుతుంది, కేంద్రం అవుతుంది. అసలు లగ్నం అంటే మీరే, మనమే మన లగ్నము. అక్కడ షష్టమాధిపతి ఉన్నప్పుడు అది నైసర్గిక శుభుడైనా నైసర్గిక పాపైనా స్ట్రగుల్స్ ఉంటాయి ఆ జాతకుడికి. అప్పుడు శుభగ్రహం చూడాలి. అర్థమైందండి? ఇందాక నేను చెప్పినట్టు ఉన్నట్లయితే చాలా చాలా మంచిది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన పొజిషన్లో షష్టమాధిపతి ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ నైసర్గిక శుభుడు నైసర్గిక పాపగ్రహాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందండి? ఏదైనా సరే అది నైసర్గిక శుభుడా నైసర్గిక పాప, షష్టమాధిపతి అయినప్పుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుందా జాతకుడికి. సరే, ఇంకా ఎవరి జాతకంలో అయితే మీ యొక్క షష్టమాధిపతి వల్ల ఇబ్బందులు పడుతున్నారో, అప్పుల బాధలు, శత్రువులు, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ ఎవరికైతే జరుగుతున్నాయో, స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా షష్టమాధిపతి వల్ల ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి. కొంతమంది చూడండి అప్పులు ఉంటూనే ఉంటాయి, వాళ్ళకి అప్పులు తీరవు. తర్వాత కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి. తర్వాత కొంతమందికి శత్రువులు ఉంటూనే ఉంటారు. వాళ్ళు మంచి చేసినా శత్రువులు అయిపోతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటంటే మంచి చేశారు కదా ఇలా శత్రువుగా మారిపోయాడు ఏంటో అని. అక్కడ వాడి స్వార్థము, నువ్వు మంచి చేసావు కానీ వాడికి ఆ మంచి అవసరం లేదు, వాడు ఇంకోటి ఏదో కోరుకుంటున్నాడు అక్కడ, అందుకు నీకు శత్రువు. మనం మంచి చేస్తామని మనం అనుకుంటాం, అవతల వాడికి అది మంచిగా చెడ్డ అన్నది వాడికి అవసరం లేదు కదా, వాడి అవసరం తీరిపోవాలి. ఇప్పుడు సమాజం అలాగే ఉంది. కాబట్టి మంచి చేసేటప్పుడు కూడా జాతకులు ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఈ వీడియో వాళ్ళు గమనించుకోండి. మంచి చేసేటప్పుడు కూడా ఆలోచించండి. ఈ రోజుల్లో ఇదివరకు ఏం చేసేవాళ్ళము, మనకి గుడి దగ్గర బిచ్చగాళ్ళు ఉంటే డబ్బులు వేస్తే మంచిదని బిచ్చగాళ్ళకి డబ్బులు వేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అది పుణ్యం ఏం రాదు. మరి ఇప్పుడు పుణ్యం అంటే ఎలా వస్తుంది? దేవుడికి దగ్గరగా ఉండడము, తర్వాత అనాథ పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టడము, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి తిండి పెట్టడము, వాళ్ళకి బట్టలు ఇవ్వడము, చలికాలంలో దుప్పట్లు ఇవ్వడము, వర్షాకాలంలో గొడుగులు ఇవ్వడము, ఇవి ఇప్పుడు మంచి పనులు నేను చెప్తున్నాను. తర్వాత వికలాంగుల పిల్లలకి వాళ్ళ దేవుడితో సమానం, వాళ్ళకి ఏ పాపమో తెలియదు, ఏ పుణ్యమో తెలియదు వాళ్ళకి ఇంకా వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు కదా. అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చడం అవ్వచ్చు, బట్టలు ఇవ్వడం అవ్వచ్చు, ఇలాంటివి చేస్తూ ఉండడం ఈ కాలంలో మంచి పనులు. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు కదా. సరే, ఎవరికైతే ఈ షష్టమాధిపతి వల్ల ఇబ్బందులు పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పైవన్నిటిని కూడా చేసుకుంటూ ఉండాలి. వృద్ధులకి గొడుగులు ఇవ్వడము, దుప్పట్లు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, వికలాంగులకి అనాథ పిల్లలకి వీళ్ళందరికీ కూడా చేస్తూ ఉండడము. దీంతో పాటుగా మీరు ఎక్కువగా సూర్య ఆరాధన చేయాలి. ప్రతి ఆదివారము కూడా సూర్యాష్టకాన్ని చదువుతూ ఉండాలి. మీరు సూర్యాష్టకాన్ని చదువుతూ ఉంటూ ఒక రాగి చెంబులో నీరు తీసుకుని, మంచినీటిని తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి ప్రతి ఆదివారము. ఆ రోజు ఉపవాస నియమం పాటించాలి, శాకాహారమే భుజించాలి. ఒక పూట భోజనం చేయాలి, ఒక పూట పలహారం చేయాలి. ఇలాగా మీకున్న సమస్య తగ్గే వరకు చేస్తూ ఉండండి. ఇన్ని వారాలను కాకుండా మధ్యలో బ్రేక్ వచ్చినా పర్వాలేదు. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు
ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుక్రోభవంతు శుభం.